మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో నిర్వహించే బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి కలెక్టర్ లక్ష్మీషా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్లాస్టిక్ రహిత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు. విడిది మండపం నుంచి రామాపురం విడిది మండపం సార్, ఆ మధ్యలో ఆ రామాపురం నుంచి ఈ బ్రహ్మోత్సవం ఒక స్టేట్ ఫెస్టివల్ గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోసం అది చాలా ఇంపార్టెంట్. ఇది ఇండియా వైడ్ ఫేమస్ టెంపుల్ కాబట్టి చాలా మంది అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా చాలా మంది ఇక్కడ వస్తారు. సో దీనికి మన పిల్గ్రిమ్స్ కి ఇబ్బంది లేకుండా వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఎన్షోర్ చేస్తూ ఎలా మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమేం రోల్ ఉంటుంది అవి ఒక డిస్కషన్ చేయడం జరిగింది. ఆల్ పాస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయడం జరిగింది. దాన్ని బట్టి కొన్ని కొత్త స్టెప్స్ కూడా తీసుకోవడానికి మనం డిసిజన్ కూడా తీసుకోవడం జరిగింది. సో పోలీస్ తరఫు నుంచి ఇక్కడ చాలా గట్టిగా బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. వీఆర్ ప్లానింగ్ మోర్ దాన్ 1000 పీపుల్ బందోబస్తు. దీనికి ఇది బికాజ్ ఒక స్టేట్ వైడ్ శివరాత్రి ఒక చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ కాబట్టి మనకి తిరుపతి డిస్ట్రిక్ట్ లోనే ఇంకా టెంపుల్స్ లో కూడా శివరాత్రి చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి మన దగ్గర ఫోర్స్ షార్టేజ్ ఉంటుంది. దానికోసం మనకి బయట నుంచి కూడా ఫోర్స్ రావడం జరుగుతుంది. దానికోసం కూడా మనం రాస్తాము. ఇంకా SDRF డిప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది. మనం NCC NSS వాలంటీర్స్ పార్టిసిపేషన్ కూడా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాము. దానికోసం కూడా రాయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ కి స్మూత్ ట్రాఫిక్, పార్కింగ్, కొత్త ఎంట్రీ ఎగ్జిట్ ఎలా చేయాలి అవి అన్ని కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫీల్డ్ విజిట్ కూడా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.